ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశివారు ఈ వార ప్రారంభంలో చాలా విలువైనటువంటి వస్తువులు కొనటం జరుగుతూ ఉంది. అలాగే మీరు ఏదైనా కొత్త వ్యాపారం కొరకు కానీ స్థిరాస్తి కొరకు కానీ పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది. అలాగే గృహాన్ని అందంగా అలంకరించే ప్రయత్నంలో కొత్త ఫర్నిచర్ లాంటివి కానీ ఇంటిని రినోవేషన్ చేయడం కానీ అందంగా అలంకరించే విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ గృహంలో త్వరలో జరగబోయే ఒక పుణ్య కార్యక్రమం శుభ కార్యక్రమం కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మీ యొక్క ఈ వారం అంతా కూడా మీరు గృహంలో ఉన్నటువంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి మీ భార్య పిల్లల కొరకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వారికి కావాల్సినటువంటి సదుపాయాలు అవసరాలకు తగినటువంటి ధనాన్ని బట్టల్ని సమకూర్చే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా ఈ వారం అంతా కూడా మీ గృహంలో బంధుమిత్రులు అక్క చెల్లెలు లాంటి వాళ్ళు గృహానికి విచ్చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి వినోద పార్టీలని బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే మరి మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉండడం వల్ల ఈరోజు కానీ అంటే ఈ వారంలో ఈ విధమైనటువంటి ఒక శుభవార్త మీ పిల్లల విషయంలో రావడం జరుగుతూ ఉంటుంది. వారికి ఏదైనా ఉన్నత విద్యా అవకాశాలు ఉద్యోగ ప్రయత్నం వారి టాలెంట్కి దాని గుర్తింపు రావడం జరుగుతుంది. మొత్తం మీద మరి ఈ వారం పిల్లల విషయంలో శుభవార్త వింటారు. గృహ అవసరాలకు తగిన వస్తువులు సమకూర్చుకుంటారు. భూములపైన స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క అవసరాల కొరకు వారికి తగినటువంటి సౌకర్యాలు కల్పించడం, వారి యొక్క ఆరోగ్యంలో తగు జాగ్రత్త తీసుకోవడం, అలాగే వారి యొక్క అవసరాలకి ఆర్థిక పరంగా ధనాన్ని ఇవ్వడం కానీ సదుపాయాలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రుణాల నుండి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా ఈ వారం మీరు ఎక్కువగా మీ యొక్క అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఆర్థిక పరంగా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే మరి చాలా వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఎంత టైట్ ఉన్నప్పటికి కూడా ఏ విషయంలో కూడా మీరు దాన్ని వదలడానికి లేదు. ధన విషయంలో మాత్రం ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే ఆ సమయానికి ఆదాయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీతో పాటు మీ యొక్క సంతానం కానీ అలాగే గతంలో మీరు ఎవరికైనా ఇచ్చినటువంటి ధనం తిరిగి రావడం వల్ల మొత్తం మీద ఈ వారం అంతా కూడా అటు ఆదాయ వ్యయాలు అలాగే జరుగుతుంటాయి, లాభ నష్టాలు అలాగే ఉంటాయి. ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం, ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఏదో గిఫ్టో ఒక బహుమతో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపార రీత్యా కొన్ని రోజులు వేరే ప్రాంతంలో ఉన్నప్పటికి కూడా ఎంత దూరంలో ఉన్నప్పటికి కూడా ప్రతి కార్యక్రమానికి హాజరయ్యే విధంగా సొంత ఊరికో తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారం అంతా జాతకులు చాలా బిజీగా కార్యక్రమాలు నడుపుతారు. కొన్ని విషయాల్లో మరి అటు దగ్గర వారితో కానీ స్నేహితులతో కానీ కొన్ని విభేదాలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఏదైనా ఒక బలహీనత వల్ల కానీ వ్యసనం వల్ల కానీ లేదంటే ఎవరికన్నా ఇచ్చింది పోగొట్టుకోవడం వల్ల కానీ కొంత ధన నష్టం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా కొన్ని విషయాల్లో కొన్ని తప్పవు కాబట్టి ఆర్థిక పరమైన లాసు ఎలాగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ఒక బెట్టింగో ఇంకో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దానికి కొంత అమౌంట్ తీసుకొని దాన్నే ఖర్చు పెడితే సరిపోదు తప్ప ఏదో సందర్భంగా కాకుండా మొత్తం ఎక్కువ ధనాన్ని పోగొట్టుకోకుండా ఉంటే మంచిది. మొత్తం మీద మాత్రం కొంత నష్టం మాత్రం ఈ వారం జరిగే అవకాశం ఉంది. అలాగే మిగతా సంతోషకరమైనటువంటి వార్తలు శుభవార్తలు అన్నీ కూడా వింటారు. బట్ ఏదైనా జాతకులు ఈ వారంలో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి 2025వ సంవత్సరం మాత్రం సింహరాశి వారికి ఏదో ఒక గొప్ప ప్రయోజనాన్ని కొత్త మార్పుని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.